అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీపీ నాగులుపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యా ఉదంతంలో పలు అనుమానాలు రేకెత్తిస్తూ కూడా అనేక మందిని పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్న వారిని విచారించిన నేపథ్యంలో కేసు ఒక కొలిక్కి వచ్చింది అనుకున్న తరుణంలో అయితే కేసు ముందుకు పోని పరిస్థితి. దీనికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే అనుమానితులుగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో అనేక కొత్త విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కేసులో ప్రధానంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావు ఉన్నారు. వీరిని విచారిస్తున్నారు. వీరిలో కొంతమంది పరారులో కూడా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఒక కొత్త పేరు, నేరుగా హత్యలో పాల్గొన్న వ్యక్తిగా పేరైతే బోర్లా వినోద్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అతను ఇప్పుడు పరారులో ఉన్నాడా లేక పోలీసులు అదుపులో ఉన్నాడా అని మటుకి పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. బోర్లా వినోద్ నిన్న మొన్నటి వరకు పెద్దగా తెలియని పేరు. కానీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న పేరు కూడా ఈ బోర్లా వినోదే. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యా సమయంలో నేరుగా పాల్గొన్నాడనే ఒక అనుమానం కూడా పోలీసులకైతే కలుగుతుంది. ఎందుకంటే అతను వాహనం అక్కడ దొరకటం, అదేవిధంగా హత్యా సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వీరయ్య చౌదరి కార్యాలయంలో ఒక సిబ్బంది కూడా లడ్డుగాడు అని చెప్పడం కూడా ఇతను ఉద్దేశించే. ఆ లడ్డుగాడే ఈ బోర్లా వినోద్. ఎందుకంటే అతనికి సంబంధించిన వాహనం చేంకుర్తి ఆర్కే దాబా దగ్గర కూడా దొరకటం, దాంట్లో కొన్ని విలువైన సమాచారం కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో బోర్లా వినోద్ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నేరుగా పాల్గొన్నాడని ఒక నిర్ధారణ కూడా వచ్చిన దాఖలాలు అయితే కనిపిస్తుంది. ఈ బోర్లా వినోద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. బోర్లా వినోద్ ఎక్కడోడో కాదు, ఒంగోలు నగరవాసి. డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాడు. 2 సెలూన్స్ కూడా అతనికి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. 2 టిప్పర్లు కూడా ఉన్నాయి. ఆ టిప్పర్ల ద్వారా ఇసుక వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. ఇటువంటి నేపథ్యంలో సూత్రధారులైనటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావుకి, అదేవిధంగా బోర్లా వినోద్కి ఎక్కడ సంబంధం కలిసిందో తెలియదు. కానీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకైతే పథక రచన అయితే జరిగిపోయింది. ఇది గత 3 నెలల క్రితమే ఈ పథక రచన జరిగింది. కాకపోతే అది కార్యాచరణకు మట్టికి కొంత ఆలస్యమైందని కూడా తెలుస్తుంది. మొత్తానికి బోర్లా వినోద్ అతను సంబంధికులు, అంటే అతను షాప్లో పనిచేసే వాళ్ళ, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఎవరినైనా తీసుకొచ్చాడా, లేకపోతే మరేమైనా సుపారీ గ్యాంగ్ ఉందో తెలియదు. కానీ ఇతనైతే నేరుగా ప్రకారం బోర్లా వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. కాకపోతే అతను అదుపులో ఉన్నాడా లేకపోతే పరారీలో ఉన్నారనేది మట్టికి తెలియాల్సిన పరిస్థితి అయితే అతను అక్కడ ఉన్న పరిస్థితి. కాకపోతే ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, అందులోని పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అతి త్వరలోనే ఈ హత్యకు గల కారణాలు, హత్యలో ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ బోర్లా వినోద్ ఎక్కడ ఉన్నారనేది మటుకి పెద్ద ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు, నిందితుడిగా పెరిగినటువంటి బోర్లా వినోద్ ఇక్కడ వాసే. ఇక్కడే డిగ్రీ వరకు చదువుకొని కొన్ని వ్యాపారాలు చేస్తూ ఇటీవల కాలంలో టిప్పర్ ద్వారా ఇసుక వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. అతను ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఇప్పుడు పోలీసులు ఛేదించే పనిలో కూడా ఉన్నారు. కానీ ఈ కేసులో ప్రధాన సూత్రధారులైనటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ఆళ్ళ సాంబశివరావు పోలీసు అదుపులో ఉన్నప్పటికీ ముప్పా సురేష్, అదేవిధంగా వినోద్ బోర్లా ఎక్కడ ఉన్నారు అనే కోణంలో కూడా అయితే పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. వారికి దొరికిన హత్యా సమయంలో ఉపయోగించినటువంటి వాహనాల్లో అక్కడ లభించిన ఆధారాలంగా, అతని ఫోన్ డేటా ఆధారంగా కూడా వీరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది విశాఖపట్నం అంటున్నారు. కొంతమంది ముప్పా సురేష్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే కొంతమంది ఆశ్రయం ఇస్తున్నారని చెప్పేసి కోణంలో కూడా కొంత తెలుస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ కేసును త్వరితగతిన ఛేదించాలని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైతురింబవులు కృషి చేస్తూ ఉన్నారు. ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక నివేదికనైతే తయారు చేయాలనుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం మరికొద్ది రోజుల్లో, అంటే 1-2 రోజుల్లో
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి జిల్లా వస్తున్నాడు అన్న ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కేసును నారా లోకేష్ వచ్చే సమయానికే ఛేదించి ఒక రిపోర్ట్ని అయితే తయారు చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీసులు అయితే చేస్తున్న కృషి అభినందనీయం. అదేవిధంగా కూడా ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున కోరుకుంటూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.